కోట్ల మంది స్టూడెంట్, లక్షల మంది పేరెంట్స్ ఓ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏందనంటే ఇది కేవలం ఒక టెక్నికల్ గ్లిచ్చేనా లేకపోతే సిస్టమిక్ ఫెయిల్యూరా? అసమర్థులను పెట్టుకొని ఎన్ని రోజులు క్యాబినెట్ నడుపుతారు, డమ్మీలను పెట్టుకొని ఎన్ని రోజులు నడుపుతారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే ఎగ్జామ్లు ఎక్స్పెరిమెంట్ల లెక్క మీరు కండక్ట్ చేసుడు మొదలెడతారు కదా, స్టూడెంట్లు విక్టిమ్లు అవుతున్నారు. ఇక్కడ ఇష్యూ చాలా డిఫరెంట్ ఉన్నది. రాజకీయాలు కావిడ మాట్లాడేది. ఇవాళ నేను ఏమంటున్నా అంటే పొలిటికల్ డిబేట్లు వస్తాయి పోతాయి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, బట్ ఒకసారి ఒక బోర్డ్ ఎగ్జామ్ కొలాప్స్ అయిందని అంటే, అది పిల్లలకు హిట్ అయిందనంటే, అది కూడా 16 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలకు ఇది ఎఫెక్ట్ అయిందంటే, పోరలు రేపు సిస్టాన్ని నమ్ముతారా? వాళ్ళ జీవితంలో ఒక మచ్చ పడ్డప్పుడు వాళ్ళు భారతీయ జనతా పార్టీని నమ్ముతారా? చిన్న వయసులోనే ఇంత భయంకరమైన మచ్చ పెట్టుకొని పెరుగుతున్న పోరలకు భారతీయ జనతా పార్టీ అని అంటే ఒక నమ్మకం అనేది కుదురుతుందా? సిగ్గు, శరం, లజ్జ ఉంటే నీ అంతలో నువ్వు రాజీనామా చేసి పక్కకు జరుగు ధర్మేంద్ర ప్రధాన్. గడ్డి వీకనికే నువ్వు మినిస్టర్ అయినవు కదా ధర్మేంద్ర ప్రధాన్, మళ్ళీ ఏం పీకి నువ్వు కట్టలు అని చెప్పి ఇలా నేను అడుగుతున్నా. కంప్లీట్గా ఇవాళ విద్యార్థులను కన్ఫ్యూజన్లకు నూకి రీఎవాల్యుయేషన్కి నూకుతున్నావు అని అంటే, ఇవాళ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్కి సిగ్గు, శరం, లజ్జ ఉందా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఏంద్రా భయ్, నాకు అర్థం కాదు. ధర్మేంద్ర ప్రధాన్ నాకు అసలు అర్థమైతలేదు మీ పంచాయతీ ఏందనని. ధర్మేంద్ర ప్రధాన్ ఏలు పెట్టిందంటే పంచాయతీ, ఏలు పెడితే మనం వాసన చూడాల్సిన అవసరమే లేదు, వాసన కన్ఫర్మ్. ధర్మేంద్ర ప్రధాన్ అని అంటే కథం, ఇక దరిద్రం గ్యారంటీడ్. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. సిబిఎస్ఈ పంచాయతీ ఏమైంది అని చెప్పి మాట్లాడితే, సిబిఎస్ఈ లొల్లేంది, అసలు సిస్టమ్ ఎందుకు కొలాప్స్ అయిందని చెప్పి మనం మాట్లాడితే, ఇవాళ క్లియర్ కట్గా నేను చెప్పేసిన ఏంటంటే, ఇక మోదీ అబ్సల్యూట్గా ఫ్యూరియస్గా ఉన్నాడు. ఇక ఉండాల్సిన టైం కూడా వచ్చింది. ఎందుకంటే ఇవాళ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే డైరెక్ట్గా ఎందుకు ఇవన్నీ కొంచెం మంటలేస్తుంది, బట్ అయినా కొంచెం కామ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చిట్టా నెంబర్ 1, ఈ సిబిఎస్ఈ లొల్లేంది, ఈ సిస్టమ్ ఎందుకు కొలాప్స్ అయింది అని చెప్పి మనం చూస్తే, సిబిఎస్ఈలో ఏదైతే ఆన్ స్క్రీన్ మార్కింగ్ షీట్ ఏదైతే ఉండేది చూడు, దాని డిజాస్టర్ ఏదైతే ఉండదు చూడు, దాన్ని గ్లిచ్ అని చెప్పి మెట్లేస్తున్నారు. గ్లిచ్ అని చెప్పి జరిపేస్తున్నారు అని అంటే, మళ్ళీ ఇది నెగ్లిజెన్సా లేకపోతే గవర్నమెంట్ ఫెయిల్యూరా అననే ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? కేంద్రంలో కూర్చున్న భారతీయ జనతా పార్టీ నేను ఇవాళ అడుగుతున్నా. కోట్ల మంది స్టూడెంట్, లక్షల మంది పేరెంట్స్ ఓ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏందని అంటే ఇది కేవలం ఒక టెక్నికల్ గ్లిచ్చేనా లేకపోతే సిస్టమిక్ ఫెయిల్యూరా? ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద అని చెప్పి పెడితే ఎన్ని తప్పులు చేసినా శిశుపాలుడి 100 తప్పులు అయ్యేదాకా నేను చూస్తూ ఊకుంటా అని చెప్పి మోదీ గారు ఊకుంటున్నారు చూడు. ఇవాళ ఆయనను కూడా అనాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వందే భారత్ క్రెడిట్ కూడా మీరు తీసుకుంటారు కదా మోదీ. ఒక అసంతృప్తి నాకు మిగిలిపోతున్నది మీరంటే, సీరియస్గా చెప్తున్నా. అసమర్థులను పెట్టుకొని ఎన్ని రోజులు క్యాబినెట్ నడుపుతారు, డమ్మీలను పెట్టుకొని ఎన్ని రోజులు నడుపుతారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. బికాజ్ ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది తెలుసా మోదీజీ? ఎప్పుడైతే ఎగ్జామ్లు ఎక్స్పెరిమెంట్ల లెక్క మీరు కండక్ట్ చేసుడు మొదలెడతారు కదా, స్టూడెంట్లు విక్టిమ్లు అవుతున్నారు. ఇక్కడ ఇష్యూ చాలా డిఫరెంట్ ఉన్నది. రాజకీయాలు కావిడ మాట్లాడేది. ఇవాళ నేను ఏమంటున్నా అంటే పొలిటికల్ డిబేట్లు వస్తాయి పోతాయి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, బట్ ఒకసారి ఒక బోర్డ్ ఎగ్జామ్ కొలాప్స్ అయిందని అంటే, అది పిల్లలకు హిట్ అయిందనంటే, అది కూడా 16 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలకు ఇది ఎఫెక్ట్ అయిందంటే, పోరలు రేపు సిస్టాన్ని నమ్ముతారా? వాళ్ళ జీవితంలో ఒక మచ్చ పడ్డప్పుడు వాళ్ళు భారతీయ జనతా పార్టీని నమ్ముతారా? చిన్న వయసులోనే ఇంత భయంకరమైన మచ్చ పెట్టుకొని పెరుగుతున్న పోరలకు భారతీయ జనతా పార్టీ అని అంటే ఒక నమ్మకం అనేది కుదురుతుందా? ఎప్పుడైతే వందే భారత్ ట్రైన్ భారతదేశంలో ఇనాగరేషన్ అయినా మోదీజీ గారికి పోయి జెండు ఊపుతాడు కదా, మళ్ళా దీని మీద కూడా మీకే జెండు ఊపాలి కదా. ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకుంటలేనన్నప్పుడు ఖచ్చితంగా మీ మీద మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు అనంటే నీట్ కాంట్రవర్సీస్ మీద మాట్లాడరు. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతుందో దాని క్రెడిబిలిటీ ఇష్యూస్ మీద ఎవడు మాట్లాడాడు. మొన్న యూజీసీ గైడ్లైన్స్ మీద గ్లిచెస్ మీద కొంచెం పంచాయతీ నడిచింది, దాని మీద ఎవడు మాట్లాడు. అవి రక్తం మరకలన్నా ఆరిపోయినాయా లేవా, బాధ రక్తపు మరకలు ఆరిపోయినాయా లేవా అని చూస్తుంటే సిబిఎస్ఈ మన ఆన్ స్క్రీన్ మార్కింగ్ షీట్ మీద ఒక పెద్ద ప్రాబ్లం, ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ డిజిటల్ ఇండియాని తయారు చేద్దామని అనుకుంటుంది, నేను కాదని అంటలేను. కాకపోతే ఆ డిజిటల్ ఇండియాలో ఈ ఎర్రర్ 404 అని చెప్పి ప్రతిసారి వస్తుంటే ధర్మేంద్ర ప్రధాన్ని నేను ఏ రకంగా పచ్చి బూతులు వస్తున్నాయి నోటికి. ఇక ఇంత అసమర్థత నా జిందగీలో చూడలే. ఐటమ్ నంబర్ 1 మోదీ క్యాబినెట్లు ఎవరు అని అంటే ధర్మేంద్ర ప్రధాన్. ఇక ఇదే తమ్నేల్ ఇవాళ ద గ్రేట్ ఎక్స్పెరిమెంటల్
ఏదైతే వీళ్ళు చేస్తున్నారు కదా ఓఎస్ఎం గురించి, సిబిఎస్ఈ ఓఎస్ఎం గురించి, ఆన్ స్క్రీన్ మార్క్ షీట్ గురించి దీని మీద జర డీటెయిల్గా మాట్లాడాలనంటే భారతీయ జనతా పార్టీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ఆశయం చాలా మంచిగా ఉండొచ్చు, నేను కాదని అంటలే. డిజిటల్ ఎవాల్యుయేషన్ జరగాల, ఫాస్టర్ కరెక్షన్ జరగాల, మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏదైతే ఉంటుందో చూడు తక్కువ ఉంటే మ్యానిపులేషన్ కూడా తక్కువ అవుతుంది అని చెప్పి ఆలోచన కూడా మంచిదే. ఆన్సర్ షీట్లను స్కాన్ చేసి పెట్టుకుంటే మనకు డిజిటల్ ఎవిడెన్స్ ఉంటుందని చెప్పుకోవడం మంచిదే. బెటర్ ఆడిట్ ట్రయల్ కూడా ఉంటుందన్న మంచిదే. కాకపోతే ఆలోచన మంచిదే, బట్ ఆచరణ కాడకు వచ్చేసరికి ఈ ఐటమ్ దానిలో ఏం చేస్తున్నారనేది చూడాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ అడుగుతున్నా, సిగ్గు శరం లజ్జ ఉంటే నీ అంతలో నువ్వు రాజీనామా చేసి పక్కకు జరుగు ధర్మేంద్ర ప్రధాన్. ఓ సిగ్గు తప్పిన జిందగీ చూడాలనంటే ఇక మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతున్నది నాకు. ఇన్ని పంచాయతీలు మీ డిపార్ట్మెంట్లో జరుగుతున్నా ఇంకా ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని నువ్వు నిలబడ్డావు చూడు, నీ వల్ల ప్రభుత్వానికి ఎంత మచ్చ వస్తుందో అనేది చూడు. సిగ్గు శరం. నేను ఒకటే మాటలే చెప్తున్నా. ఆన్సర్ షీట్స్ రాంగ్ అప్లోడ్ చేసుడా, బ్లాంక్ పేజెస్ మార్కుడు చేసుడా, సప్లిమెంటరీ షీట్లు మిస్ అయిపోయినాయి, పోర్టల్ క్రాష్ అవుతూ వచ్చింది, రీవాల్యుయేషన్లో కూడా ఫెయిల్యూర్లు జరిగినాయి. ఇప్పుడు డిజిటల్ ఇండియా అని అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ని హ్యూమన్ ఏదైతే ఎఫర్ట్ ఉంటుందో చూడు దాన్ని తక్కువ చేద్దామని అనుకుంటే హ్యూమన్ ఎఫర్ట్ ఎవడు తక్కువ చేసిండో అనేది భగవంతుడు కెరక బ్రదర్. కాకపోతే ఇక్కడ కన్ఫ్యూజన్ మాత్రం ఖచ్చితంగా పెంచేసిండ్రు. ఇలా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకుంటుందా అని చెప్పి ప్రతి విద్యార్థి మాట్లాడుతుంటే మళ్ళీ దాని మీద కూడా ఈ సోషల్ మీడియాలో వారియర్లు తయారవుతారు. ఏం చూసి తయారవుతారా బీజేపీ ఐటీ మీడియా వాళ్ళకి చెప్తున్నా? సిగ్గుచరాలు ఏమన్నా ఉన్నాయా? నీ తమ్ముడో నీ చెల్లెలో నీ బిడ్డనో ఎవరో ఒకడు ఎగ్జామ్ రాస్తే నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా మోదీజీ? బీజేపీ వర్సెస్ బీజేపీ అవుతుంది. ప్రతిపక్షముడు కూడా రావాల్సిన అవసరం లేదు. నిజాయితీ గల కట్టర్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో చూడు నిలదీసి మాట్లాడతారు, నిలువెత్తు మాట్లాడాల్సి వస్తుంది కూడా. ఎప్పుడైతే ఈ యూనియన్ మినిస్ట్రీ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి పనికిరాని క్యాబినెట్ మినిస్టర్లను మీరు పెట్టుకొని నడిపిస్తున్నారు చూడు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ గుడ్డి గుర్రాల పనులు దొంగతున్నదా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఇవాళ మాట ఎందుకు అడుగుతున్నానంటే, వై ఓఎస్ఎం ఇంప్లిమెంటెడ్ వితౌట్ స్ట్రెస్ టెస్టింగ్? స్ట్రెస్ టెస్టింగ్ చేయకుండా ఓఎస్ఎం అనేది ఎట్లా? దానికి ఏమైనా కేస్ స్టడీస్ ఉన్నాయా? ఒక బండి మోడల్ తయారు చేయాలన్నా PP1, PP2, PP3 అని తయారు చేస్తారు. గడ్డి వీకనికే నువ్వు మినిస్టర్ అయినవు కదా ధర్మేంద్ర ప్రధాన్, మళ్ళీ ఏం పీకి నువ్వు కట్టలు అని చెప్పి ఇలా నేను అడుగుతున్నా. డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ టు షో స్ట్రెస్ టెస్టింగ్ ఇక్కడ జరిగింది ఈ ఓఎస్ఎం ఇంప్లిమెంటేషన్కి అని చెప్పి మాట్లాడగలుగుతున్నావా? ఇలా సర్వర్ క్రాష్ అవుతూ ఉంటే సర్వర్ కెపాసిటీ అడిక్వేట్ ఉందా లేదా దాన్ని టెస్ట్ చేసినావా? ఇవాళ ఇన్ని వల్నరబిలిటీస్ వస్తుంటే ఇవన్నీ బగ్స్ ముందు ఫిక్స్ చేసినావా? ముందు ఏమొచ్చినాయి, ఆ వచ్చిన బగ్స్కి నువ్వేం ఫిక్స్ చేసినావు, దాని టెస్టింగ్ రిజల్ట్ ఏమొచ్చింది మాట్లాడగలుగుతావా? కంప్లీట్గా ఇవాళ విద్యార్థులను కన్ఫ్యూజన్లకు నూకి రీఎవాల్యుయేషన్కి నూకుతున్నావు అని అంటే ఇవాళ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్కి సిగ్గు శరం లజ్జ ఉందా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఇప్పుడు మంచి అయితే మోదీ గారు వచ్చి ఫస్ట్ తీసుకుంటారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇవాళ అకౌంటబిలిటీ మీ డౌన్వర్డ్ అవుతున్నది మీది. యు ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ యు ఆర్ అకౌంటబుల్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్. ప్రతిసారి ధర్మేంద్ర ప్రధాన్ మీద కూడా యాక్షన్ తీసుకోనికి మీకు చేతనైతలేదు కదా. ఒక అసంతృప్తిరా అయ్యా నాకు ఈయనతోని 10 మంచి పని చేసి ఇది ఒక్కటెందుకు మోదీజీ? ఈ అసంతృప్తి 9ని డామినేట్ చేసేటట్టు అవుతుందిగా. విద్యార్థుల మనసుల తీవ్రమైన గాయాలు ఏడికేనవుతుంది మోదీజీ అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ని నేను అడుగుతున్నా, ఐఐటిని రంగంలోకి దింపిర్రనంటే డ్యామేజ్ అయినట్టే కదా బ్రదర్. డ్యామేజ్ కంట్రోల్ చేయనికనే కదా మీరు దించింది. ఇలా ఐఐటి ఒక టెక్నికల్ రెస్క్యూ ఆపరేషన్స్ మొదలెట్టిర్రనంటే క్రైసిస్ అనేది ఆల్రెడీ చాలా సీరియస్గా ఉన్నట్టు కదా. ఐఐటి మద్రాస్ వాళ్ళని ఎక్స్పర్ట్స్ని, ఐఐటి కాన్పూర్ నుంచి ఎక్స్పర్ట్స్ని ఈ టెక్నికల్ గ్లిచెస్ని ఫిక్స్ చేయడానికి దించిర్రు అని అంటే ఈ సిస్టమ్ ఫంక్షనింగ్ అనేది వెనకటికి స్మూత్ లేదు, ఇప్పుడు కూడా స్మూత్ లేదనే కదా. మళ్ళీ గడ్డి వీకనికి ధర్మేంద్ర ప్రధాన్ ఇది లాంచ్ చేసిండా? ఐఐటి ఇంటర్వెన్షన్ జరిగిందనంటే దీన్ని ఎవడు సర్టిఫై చేసిండు? ఎప్పుడన్నా ఈ ధర్మేంద్ర ప్రధాన్ అని ఈ వ్యక్తిని మీరు రివ్యూ చేసిర్రా మోదీజీ? లేకపోతే ఏమున్నాయని ఈయన దాంట్లో క్వాలిటీస్ మీరు మిమ్మల్ని అంతగానం ఆపుతున్నది అంటే డమ్మీలను పెట్టుకొని ప్రభుత్వాలు నడుపుదామనే ఉద్దేశం ఇవాళ మార్కెట్లో పోతుంది. ఈ విషయం పోతుంది. తెలంగాణ బీజేపీ కూడా గట్లనే పడైంది. ఇక్కడ పల్లెత్తు కంటెంట్ ఉండదు ఎవరికి, బట్ అందరు హీరోలు అయిపోతారు. ఇక్కడ కంటెంట్ ఉన్నోడిని కాటికి పంపుతారు కార్యకర్తలను అందరినీ. మళ్ళీ ఈ లెగసీ మీ దగ్గరికైనా వస్తుందా లేకపోతే ఏడికైనా వస్తుంది? నేను డంకేపే చోటు మాట్లాడతా. బికాస్ ఒక భారతీయుడు ప్రధానమంత్రి అయితే గర్వపడ్డా నేను. మీ గౌరవాన్ని భంగం కలిగిస్తున్న ఇసుంటోళ్ళని యాక్షన్ తీసుకోకపోతే మీ గౌరవాన్ని మేమే భంగం చేస్తాం. ఇది ఫ్యాక్టు. స్టూడెంట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను విద్యార్థులతో కొంతమందితో మాట్లాడినా కాబట్టి నాకు తెలుసు. ఒక కేస్ 1 తీసుకుందాం ఫ్రెండ్స్. ఏమైందనంటే ఈ ఆన్సర్ షీటే నాది కాదని చెప్పి పోరలు కంప్లైంట్ ఇచ్చిండ్రు.
ఒక ఫిజిక్స్ ఆన్సర్ షీట్ తీసుకొని ఇంగ్లీష్ కంప్యూటర్ సైన్స్ పేపర్స్తోని పెట్టేసిరట. హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ కాలేదట, ప్యాటర్న్ మ్యాచ్ కాలేదట. రిపోర్టెడ్ కంప్లైంట్స్ ఏమున్నాయి తెలుసా? ధర్మేంద్ర ప్రధాన్ అనొద్దు, దరిద్ర ప్రధాన్ అనాలి నేను. ఇలా డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్ ఉందంట, డిఫరెంట్ ఆన్సర్ స్టైల్ ఉందంట, ఎంసీక్యూ ఆర్డర్ ఫెమిలియారిటీ కరెక్ట్గా లేదంట, అన్ఫెమిలియర్గా ఉందంట. ఇది ఒకటే కాదు, ఇంకా 2-3 కేస్ స్టడీలు కూడా ఉన్నాయి. నేను మర్చిపోతానేమో అని చెప్పి రాసుకొని కూడా వచ్చింది ఇవాళ. ఇంకొక దాంట్లో మిస్సింగ్ సప్లిమెంటరీ షీటే మిస్ అయిపోయిందట. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసినప్పుడు మెయిన్ షీట్ ఉంటుంది, అడిషనల్స్ తీసుకొని సప్లిమెంటరీ కింద కూడా యాడ్ చేస్తాం. ఆ షీట్లు మిస్ అయిపోయినాయట. మేము ఎక్స్ట్రా సప్లిమెంట్ తీసుకొని రాసినాము, ఆ స్కాన్ కాపీస్ ఏం లేవు, పేజ్ నెంబర్లు స్కిప్ చేసేసిరట, ఆన్సర్ బుక్లు యాబ్సెంట్ అయిపోయినాయట. నేను ఎగ్జామ్ రాసే ప్యాటర్ను, మా హరీష్ రాసే ప్యాటర్ను, మా నవీన్ రాసే ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ నాకు వచ్చినవి మంచిగా రాస్తా, తర్వాత నేను వేరే రాని దగ్గర పోతా. సో నా క్వశ్చన్ ప్యాటర్న్ నాకు తెలుసు కదా. అరే నా క్వశ్చన్ ప్యాటర్న్ ఇట్లా రాసినా నేను, ఈ స్కాన్లోనేమో గిట్లు ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. సప్లిమెంటరీ షీట్లు పెద్దదాకానికి పోయినాయేమో, మళ్ళీ సిగ్గులు శరాలు ఉండాలి అప్లోడ్ చేసిన వాళ్ళకి అడుగుతున్నాం. ఏందిరా బాయ్, నాకు అర్థం కాదు. ధర్మేంద్ర ప్రధాన్ నాకు అసలు అర్థమైతలేదు మీ పంచాయతీ ఏందనని. బార్డర్లల్లా ఇమైగ్రేషన్ ఆపనీకే మీకు చేత కాదు. ఓ మళ్ళా దేశం కోసం ధర్మం కోసం డైలాగులు. నీటిల పంచాయితే, యూజీసీల పంచాయితే. ధర్మేంద్ర ప్రధాన్ ఏలు పెట్టిండంటే పంచాయితీ. ఏలు పెడితే మనం వాసన చూడాల్సిన అవసరమే లేదు, వాసన కన్ఫర్మ్. ఆ పేరు కూడా కరెక్ట్ ఉన్నది. ప్రధాన్ ఫస్ట్ దరిద్ర ప్రధాన్ ఫస్ట్ దరిద్రం మనోడే భారతీయ జనతా పార్టీకి. బార్డర్ల మైగ్రేషన్ ఆపలే, ఆన్సర్ షీట్ మైగ్రేషన్ కూడా ఆపలే. ఈయన వానికి వచ్చినాయి, ఆయన వీనికి వచ్చినాయి, రాయనోడికి రాయనికి వచ్చినాయి, రాష్ట్రోడికి ఇంకొకటి పోయినాయి. మీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంది బార్డర్లలో ఇన్సర్జెన్సీ ఆపుర్రా నాయన అని అంటే గివ్వా. ఓ మళ్ళా పేరుకి ఒక రీల్ చూస్తున్నా వచ్చేటప్పుడు, అందులో ఒకడు మాట్లాడతాడు విశ్వగురు అని చెప్పి. మనం మాట్లాడుతున్నప్పుడు ఈ టాపిక్ మీద ఆన్సర్ చెప్పాలా భారతీయ జనతా పార్టీ మొత్తం. అన్న విశ్వగురు ఏం మాట్లాడతామన్నా, ఒక్క ఎమ్మెల్యే ఎంపీకి 40 మంది గన్మెన్లు ఉన్నారన్నా, 40 మంది స్టూడెంట్లకు సరైన టీచర్ లేడన్నా ఒక్కోడు అని చెప్పి మాట్లాడారు. అన్న ఏం మాట్లాడతామన్నా, 5 సంవత్సరాల పిల్లవాడు బస్సు ఎక్కితే ఫుల్ టికెట్ అన్న, ఫుల్ టికెట్. 16 సంవత్సరాలోడు రేప్ చేస్తే నాబాలిక్ అని చెప్పడానికి జువెనైల్ జస్టిస్ కింద అన్న వదిలేస్తారన్నా 3 సంవత్సరాలలో. 7 శిక్షలు. ఏం మాట్లాడతామన్నా అని చెప్పి ఆడు మాట్లాడుతుంటే ఈడ తగిలింది. అసలు నేను మాట్లాడాలని వచ్చింది వేరే, ఇప్పుడు మాట్లాడుతుంది వేరే. గడ్డి వీక ఏం వీక్తున్నాం మన అనేది ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది. 1, 2, 3 సార్లు మళ్ళీ ఈ బీజేపీ ఐటీ సెల్లులు వచ్చి ఏం ముఖం పెట్టుకొని కాపాడతాం రా, నాకు అక్కడ అర్థం కాదు. నీట్లా కాపాడతాం, ఆడ కాపాడతాం, ఈడ కాపాడతాం. ఓకే, కేసు నెంబర్ 3 తీసుకుందాం. ఇప్పుడు డిస్పైట్ రిటర్న్ ఆన్సర్స్ బ్లాంక్ పేపర్లు కనబడ్డాయట. అన్నా నేను 5 పేజీలు రాసినా, 4వ పేజ్ ఉంది, తర్వాత వెనుక పేజ్ మొత్తం బ్లాంక్ ఉందన్నా. నేను అలా రాసినా, పోరాడికి తెలియదా రాసినట్టు? ఆడ పేపర్ అయితే కదా తెలిసేది. ఫుల్ సంపాస్తున్నట్టున్నారా అయ్యా మీరు ధర్మేంద్ర ప్రధాన్ టీంలా. నిజంగా చెప్తున్నా, ఇలా ఈ గంభీరమైన ఆరోపణలు మీరు తీసుకోవాలా? ప్రెస్ మీట్ పెడతాడా ఎవడన్నా? ఒక మాట అడుగుతున్నా, ఎవడన్నా పెట్టగలుగుతాడా దీని మీద? నాసుంటోడు వచ్చేవాడన్నా ఆడ కూర్చున్నాడు అనుకో, రేవంత్ రెడ్డి మాటలలో చాలా మాట్లాడచ్చు. రిటర్న్ ఆన్సర్స్ ఇగ్నోర్ చేసిండ్రు, మార్క్స్ అవార్డు కాలేదు, ఎంటైర్ పేజీలలో కొన్ని పేజీలు బ్లాంకులు పడేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ మనం అబ్జర్వేషన్ గిరీష్ గా నువ్వు కమ్యూనిస్టులు అయిపోయినావు, గిరీష్ గా నువ్వు లెఫ్టిస్ట్ అయిపోయినావు, గిరీష్ గా అరే సిగ్గు తప్పినోడా. పోరల జిందగీలో లెఫ్టిస్ట్ ఏంది, రైటిస్ట్ ఏందిరా విద్యార్థుల జిందగీలా? అరే నిజం నిప్పు లాంటిదిరా, నిజంని ఫేస్ చేస్తేనే కదా రేపు మళ్ళొకసారి గెలిపించుకుంటాం. నేను ఎన్నోసార్లు డంకేపై చోటు చెప్పిన, నేను వీళ్ళలాగా దేశం కోసం ధర్మం కోసం అని డైలాగులు కొట్టా. నా దేశమేనా ధర్మం, మేము మొదలెడతాము భారత్ మాతాకి జై అని, ఎండ్ చేస్తాం కూడా భారత్ మాతాకి జై అని. నీ స్కానింగ్ ఫెయిల్ అయింది, నీ ట్యాగింగ్ ఫెయిల్ అయింది, నీ ఎవాల్యుయేటర్ల పేజీలు మిస్ అయినాయి, నీ సాఫ్ట్వేర్ మాల్ ఫంక్షన్ అవుతున్నది. ఇవన్నీ పక్కకు పెట్టి భజన చేయాలి. భజన జనతా పార్టీ బీజేపీ అంటిగా భారతీయ జనతా పార్టీకి పోయి భజన జనతా పార్టీ అవుతున్నది. సెంటర్లో భజన జనతా పార్టీ, ఈడ బేతి మహేందర్ రెడ్డి ఇంకొక పేరు పెట్టిండు తెలంగాణలో. ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇవి మనం మాట్లాడినాం అనుకో, గిరీష్ గారికి పైసలు ఇస్తున్నారు, అవు మీ అయ్యలు తెచ్చిరు కట్టలు పట్టుకొని, ఆ కట్టలు కూడా తీసుకొని నింపుకున్నావు చూడు జేబులలో, చూసినావా? ఆడ పోరలు ఇంకుతో ఎగ్జామ్లు రాసి బయటకు వస్తే ఈడ లింకులు మిస్ అవుతున్నాయి, సాఫ్ట్వేర్లలో లింకులు మిస్ అవుతున్నాయి. 3 కేస్ స్టడీలు ఈయనే చెప్పిన, మళ్ళీ దాని తర్వాత సర్వర్ క్రాష్ అవుతుంది. ఎట్లా చెప్పాలా? నా పిల్లగాడు ఇట్లా కాదు, ఇంకా మంచి మార్కులు వస్తే నా పిల్లగాడికి ఇది కాదు అని చెప్పి రీవాల్యుయేషన్కి అప్లై చేస్తాను. రీవాల్యుయేషన్ అప్లై చేసినప్పుడు ఈ దరిద్రపోడు మళ్ళీ ఫీజు అడుగుతాడు. మనోడు చేసిన లంగ పనికి, ఈడు చేసిన లంగ పనికి మనం మళ్ళీ పైసలు కట్టాలి. ప్రొసీజర్ గట్లనే ఉంటుంది. कैसे बनेगा विश्वगुरु बताइए, कैसे बनेगा डिजिटल इंडिया, कैसे बनेगा बताइए. वी नीड टू डिस्कस दिस वेरी हार्ड टुडे.
ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, రోజు ఇదే పంచాయతీ. ధర్మేంద్ర ప్రధాన్ అని అంటే కథం ఇక దరిద్రం గ్యారంటీడ్. ఆ పేరు కూడా కరెక్ట్ పెట్టిరు ఇంట్లో, కానీ ఉల్టా పేరు పెట్టిరు. ధర్మేంద్ర కాదా పెట్టాల్సింది లేకుండే. ఆ లింక్ కూడా క్రాష్ అయిందంట రిపీటెడ్గా. పోరలు చెప్తున్నారు పేమెంట్ డిడక్ట్ అయింది, అయ్యా జాగిరి జేబులలో పెట్టుకుంటారు పైసలు, దాని తర్వాత క్రాష్ అవుతుంది. డౌన్లోడ్ లింక్ మిస్ అయింది. రీవాల్యుయేషన్ పోర్టల్ అండర్ మెయింటెనెన్స్. ఈయన మినిస్ట్రీ మెయింటెనెన్స్లకు రాదు. ఈయన తీయాలంటే ఈయన ఎందుకు భయపడతాడు మళ్ళీ చెప్పనించికి ఛాతి నానబెట్టి నూనెల నాగయ్య చాతలు రాయ్యా. పబ్లిక్లో పర్సెప్షన్ ఏం పోతున్నది అనేది గుర్తున్నది. ఇవన్నీ బయటకు వస్తాయి రేపు ఎలక్షన్లల్లో. రేపు ఇవన్నీ వచ్చినప్పుడు ప్రతిపక్షాల్లో అడుగుతాం చూడు, మా బత్తాయిలకు ఆన్సర్ ఉండదు. మా బత్తాయిలకు ఆన్సర్ ఉండదు. అప్పుడు నిజంగానే బత్తాయిలు అయిపోతాం. మీరు మంచిగుంటారు, మే ఈశ్వర్కి శపథలేతాము అని చెప్పి అందరు తీసుకుంటారు. తర్వాత మమ్మల్ని మూతిమిద్ద అంటారు, తన్నీరు కదా. ఫ్యాక్ట్ మాట్లాడదాం జరసేపు, డంకేపే చోటు మాట్లాడదాం జరసేపు. స్కాన్లు డిలే అవుతున్నాయి, రీవాల్యుయేషన్ పోర్టల్ మెయింటెనెన్స్లు ఉంటుంది, వెబ్సైట్ ఓవర్లోడ్ అయిపోయింది. అంటే మనోడు ఏమనుకున్నాడు అంటే నా పేర్లో ధర్మం ఉంది కదా, నేను చేసినవన్నీ ధర్మం అయిపోతాయి, దరిద్రం అనేది నా దగ్గరికి రాదు, బికాస్ ఐఎమ్ ప్రధాన్, నెక్స్ట్ ప్రధానమంత్రిని కూడా నేనే అని చెప్పి కలలు కన్నట్టున్నాడు. ఇక ఈయనకు కూడా కొంచెం ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయినట్టున్నది మోదీ గారికి కూడా. నడిపిద్దాంలే, నా కటౌట్ మీద అన్నీ అయిపోతాయిలే, నడవది అట్లా. పూరల జిందగీతో ఆడుకుంటా అంటే నడవది. సీరియస్గా చెప్తున్నా. ఎంత ఇష్టపడతామో తిక్క తిరిగినప్పుడు లెక్కలు తీసుకుంటే కష్టపెడతాం కూడా. ఒక శకం ఉంటుంది దేనికైనా. సృష్టికర్త, లార్డ్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ లార్డ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని ఊకనే పెట్టలే సనాతన ధర్మంలో. ఆరంభమైంది అంతం కాక తప్పదు. 100% మొత్తం ఇక ఓమ్ని ప్రజెంట్ అని చెప్పి అనుకోకూరు మీరు కంప్లీట్గా. దాని తర్వాత సోషల్ మీడియా ట్రోల్కి వద్దాం జర. కన్సర్న్లను అడ్రస్ చేయరు అంటే బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు లంగా అమ్ముడు పోయిండు, ఈడేడు నీ అయ్యమ్ముడు పోయిండు, నీ ఖాందానమ్ముడు పోయింది. ఇప్పుడు చెప్పురు ఇక దమ్ముండాలరా తీసుకునేది, క్రిటిక్స్ తీసుకునేది దమ్ముండాలా. మళ్ళీ వాళ్ళందరూ అనానిమస్ హ్యాండిల్లకే వస్తారు. ఒక్కోడు కూడా ఆడు ఉండాడు. ఈ తెలంగాణలో ఇంకెక్కువ బ్రోకర్ గాళ్ళు ఫుల్ ఉంటారు. మళ్ళీ ఈ బ్రోకర్ గాళ్ళు మనం బ్రోకర్ గాళ్ళు అంటారా, గది ప్రాబ్లం నాకు. అంటే భారతీయ జనతా పార్టీ మీద నువ్వు ఏదైనా అన్నావు అనుకో, ఇక నువ్వు యాంటీ నేషనల్ ఫేక్ గానివి, పైసల కమ్ముడు. మళ్ళీ బీజేపీతో నువ్వు ఫేవర్గా మాట్లాడితే మేము నేషనల్, మాకు పైసలు ఇస్తున్నారు కదా బీజేపీ వాళ్ళు. నీకు కనిపిస్తలేదు, నేను ఇలా షర్ట్ వేసుకోలేదు తెల్లది, ఇది బంగారు పూత, దాని మీద సున్నం రాసుకొని వచ్చిన. భారతీయ జనతా పార్టీలు అన్ని పైసలు ఇచ్చిర్రు నాకు. ఫాల్తు గాన్లు పోరల జిందగీ ఆడవుతుంటే అలా వల్నరబుల్. అలా బీజేపీ వర్సెస్ బీజేపీ అవుతుంది. ఇప్పుడు నన్ను బత్తాయి అంటారు కదా మీరు అంతా, నేనే మాట్లాడుతున్నా ఇవాళ. మళ్ళీ సిగ్గుండాలి కదా మనకు. ఎన్నిసార్లు దీని మీదనే నడుపుతూ ఉంటాం. మెచ్యూర్ డెమోక్రసీలా కంప్లైంట్స్లకు సొల్యూషన్స్ ఉండాలా. ట్రోలింగా చెప్పురు. పోరలు చెప్పి ఇది నా పేపరే కాదు అని చెప్పి చెప్తున్నారు, కన్సర్న్స్ చెప్తున్నారు, పాస్వర్డ్ ఎక్స్పోజర్ అలిగేషన్స్ నడుస్తున్నాయి, అథెంటికేషన్ అసలు మామూలుగా ఆ పోర్టల్ అథెంటికేషన్ లేదని చెప్తున్నారు, ఫ్రంట్ ఎండ్ వ్యాలిడేషన్ రిస్కులు ఉన్నాయని చెప్తున్నారు, పోర్టల్ సెక్యూరిటీ కన్సర్న్స్ అని చెప్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో సంకనాకే పోర్టల్ తయారు చేసినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని దరిద్ర ప్రధాన్ అని చెప్పి తిట్టరా? సిగ్గు శరం ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతారా అడరా? నువ్వు సిఆర్టీ ఆడిట్ పెట్టగలుగుతావా? దీని మీద పార్లమెంట్ రివ్యూ పెట్టగలుగుతావా? లేదా జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైనా పెట్టగలుగుతావా? ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ టెస్టింగ్కి పోగలుగుతావా? వితౌట్ డిజిటల్ సేఫ్టీ డిజిటల్ రిస్క్ పెరగదా? పోరల భవిష్యత్తు నాశనం అయిందనుకో, ఇదే పోరలు రేపు 2029లో మీకు ఓటేసే ప్రధాన కార్యకర్తలు, మిమ్మల్ని నమ్మిన కార్యకర్తలు. మోదీజీ మీరు చాలా సీరియస్ తీసుకోవాలి. ఇది బిగ్గర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. నీటే తీసుకో, ఎన్టీఏ తీసుకో, సిబిఎస్ఈ తీసుకో, యూజీసీ తీసుకో, దీన్ని ఐసోలేట్ చేయలేరు మీ ఐటీ సెల్లు కూడా. పనికిరాని చెత్త నింపుకున్నారు ఐటీ సెల్లల్లా. ఒక్కోడికి కూడా కౌంటర్ ఇచ్చేది ఏముండదు. ఒక్కోడు నరేటివ్ సెట్ చేస్తాడు, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. భజన జనతా పార్టీ నడుస్తూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. నడిపిర్రు. నీట్ లీక్ కాంట్రవర్సీలు ఏంది, ఎన్టీఏ క్రెడిబిలిటీ క్వశ్చన్స్ ఏంది, యూజీసీ కన్ఫ్యూజన్ ఏంది. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా పేపర్ ఏడ లీక్ అయిందని వెతకాలా, ముందే వెతుక్కోవాలా. అసలు ఈయన పేరు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని పెట్టొద్దు, ఈయన పేరు పేపర్ లీక్ మినిస్ట్రీ అని పెట్టాలా. సీరియస్లీ దాన్ని మార్చేద్దాం. ఇక ఆస్పిరేషన్స్ అయితే వరల్డ్ క్లాస్ ఉంటాయి అయ్యా, వరల్డ్ క్లాస్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. కాకపోతే వీళ్ళు నడిపించేదంతా ఆల్ఫా బీటా వర్జన్లలో ఉంటారు, ఫైనల్ వర్జన్లలో నడపరు. గవర్నెన్స్ మొత్తం ఆల్ఫా బీటా వర్జన్లలోనే నడుపుండ్రి. చిన్న పిల్లగాడు నిన్న పాలు తక్కువైందని ఇలా పేపర్ స్కాన్ చేయలే, అంతే కదా ధర్మేంద్ర ప్రధాన్. ఇది ఇవాళ పంచాయతీ ఏంది అని అంటే బీజేపీ వర్సెస్ బీజేపీ సపోర్టర్స్ అవుతున్నాయి రాబాయి. మీకు అర్థమైతలేదు. స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండాలనే కదా మిమ్మల్ని గెలిపించుకున్నాం. మళ్ళీ క్రిటిసిజం కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది ప్రజల నుంచి కూడా. 1, 2, 3 పోరల్ ఎఫెక్ట్ అవుతుర్రాడా ప్రతిసారా. ఈ సిగ్గు తప్పినోని బర్దాస్త్ చేసుకుంటూ కూర్చొని ఉన్నాడు ఈ పెద్ద మనిషి.
ఇప్పుడు కెమెరా ఇక ఈయన మీదకి దిగుతుంది. ఇక దగ్గర దగ్గర మనమే సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాం ఈయనని ఈ ఐటమ్ నెంబర్ 1 ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు మోదీజీ అని. మన దగ్గర కూడా కొంతమంది పాడేరు. ఇక సీరియల్ నెంబర్ ఉన్నది 1 2 3 4 5 6 అని. మళ్ళీ నేను మాట్లాడితే కాంట్రవర్సీ. వీళ్ళు చేసినవి అన్నీ సౌమిని, సాంప్రదాయని, సుపిన్. గవర్నెన్స్లో బ్లైండ్ స్పాట్ ఇంతగారం నడుస్తుంటే వీళ్ళు ఏమైనా తెలివితేటలు ఉన్నాయా అని చెప్పి మాట్లాడుతున్నాం. గవర్నమెంట్కి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం, ఇండిపెండెంట్ ఆడిట్ సిస్టమ్, ఈ ఓఎస్ఎం సిస్టమ్ ఏదైతే ఉంది కదా దీని మీద పెట్టగలుగుతారా? మాన్యువల్ రివ్యూ ఆప్షన్ ఇమీడియట్గా తీసుకురావాలా? ఏదైతే రీవాల్యుయేషన్కి ఫీజు తీసుకున్నావు చూడు అది మొత్తం ఇచ్చేయాలా? రోజుకి తగ్గట్టు ఇంట్రెస్ట్ వేసి ఇవ్వాలి పూరలకు. మజాక్ మస్కరా పని ఎక్కువైపోయింది. డెడికేటెడ్ గ్రీవెన్స్ రీఅడ్రెసల్ ప్రోగ్రామ్ పెట్టాలా? టెక్నికల్ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉంటుందో చూడు పబ్లిక్కి పోర్టల్ ద్వారా క్లియర్ కట్గా చెప్పాలి. ఆ పోర్టల్కి ఓ మనోని పెట్టకూరి దరిద్రుని, అది ఎవరైనా వేరే నేతృత్వంలో పెట్టుండ్రి. లోడ్ టెస్టింగ్ ఏందో చూడుండ్రి, సైబర్ సెక్యూరిటీ ఆడిట్ చేయండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయండి. అరే ఫస్ట్ ఏదైనా లాంచ్ చేసే కంటే ముందు పైలట్ టెస్టింగ్ చేసి ప్రజలకు అంటే ఒక మాక్ టెస్ట్ అలాగా చేసి చూపెట్టుర్రు అయ్యా. టెక్నాలజీ అనేది ఎడ్యుకేషన్కి అసిస్ట్ చేయాలా? అసిస్ట్ చేసి విడిచిపెట్టి ట్రామటైజ్ చేస్తున్నది కదరా బై ఫ్రెండ్స్ మన మొత్తం ప్రజలని. దీని మీద ఏం మాట్లాడతారు అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఓ బోర్డ్ ఎగ్జామ్ అని అంటే కేవలం మార్కులు కాదు, కోట్ల మందికి, వేల మందికి భారతీయ ఫ్యామిలీలకు అదొక సాక్రిఫైస్. ఓ మార్క్ షీట్ అనేది ఒక సాక్రిఫైస్, ఒక హోప్, ఒక సోషల్ డిగ్నిటీ. ఆ తల్లిదండ్రులకు ఒక ఫ్యూచర్ ఆపర్చునిటీ, నా పిల్లలు ప్రయోజకులు అవుతారని. ఇప్పుడు సిస్టమ్ని పిల్లలను ఫెయిల్ చేస్తే గవర్నమెంట్ ఫిక్స్ చేయనీయకుండా జెండా ఊపనీకే వందే భారత్కి అందరు వస్తారు. బట్ దీన్ని ఎవడు ఫిక్స్ చేస్తాడు? ఈ అకౌంటబిలిటీని ఫిక్స్ ఎవడు చేస్తాడు? దీన్ని ఎవడు ఎమోషనల్గా డిఫెండ్ చేస్తాడు? రాజకీయాలు అయితే భలే చెప్తారు, బంగారం కొనాలన్నా వద్దా, ఫారిన్ పోవాలన్నా వద్దా, మళ్ళీ ఎగ్జామ్లు రాయాలన్నా వద్దా దేశంలో, అది కూడా చెప్పాలా మోదీజీ. విశ్వగురు అని అన్నప్పుడు ఆ పోరాడు అన్నది కరెక్టు. ఒక్క ఎమ్మెల్యే ఎంపీకి చుట్టుపక్కల మొత్తం గన్మెన్లు, వీళ్ళు పెద్ద కట్టలు కట్టినట్టు 40 గన్మెన్లో 10 గన్మెన్లో పెట్టుకున్నా 40 పొరలకు టీచర్ చక్కగా లేడు. బికాస్ పేరెంట్స్ కెనాట్ అఫోర్డ్ టు పే ఫీజ్ ఫర్ ఎ బ్రోకెన్ క్లాస్ రూమ్స్ బికాస్ బ్రోకెన్ క్లాస్ రూమ్స్ క్రియేట్స్ బ్రోకెన్ ట్రస్ట్. దీని మీద మీ అభిప్రాయం ఏందని కూడా నేను అడగా. ఎందుకు చెప్పాలనా? తప్పు తప్పే. భారత్ మాతాకి జై.